గురువు గారండి, మా అమ్మాయి లా పాస్ అయిందండి. ఇక నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి, లాయర్ లక్ష్మి. పర్వాలేదా? కోర్టు ముందు టీ అమ్ముతునే కూతుర్ని లాయర్ని చేసావు. వెరీ గుడ్. ఇంతగా అమ్మాయి ఎక్కడా? లక్ష్మి, ఏంటి నాన్న పిలిచారు? సార్, మా అమ్మాయి లక్ష్మి. నమస్కారం. అమ్మా, నరసింహరావు గారని పెద్ద లాయరు. అవునా? వయసులోనా? కాదురా, మామూలుగా కూడా పెద్ద లాయరేనమ్మా. నేను మీ గురించి చాలా విన్నానండి. అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను. అదేనమ్మా లాయర్ తెలివితేటలు. అది సరే, ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా, లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి. అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను నాలా ఉండాలని. వాయిస్ దేముంది సార్, మనుషులందరి దగ్గర ఉంటుంది. లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ. అది నా దగ్గర ఉంది సార్. హానెస్టీ, నిజాయితీ. చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావో. ఆల్ ద బెస్ట్. అమ్మా, చూసావా, నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో, కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా? నాన్న, నాకు మంచి చాయ్ పెట్టి. నా బంగారు తల్లికి మంచి చాయ్ రెడీ చేయరా. మా అమ్మాయి లాయర్ అయిందండి. తన పేరుతో అర్చన చేయించండి. అలాగేనమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. वो जन्मे చాలెట్టులేదింక నా ప్రేమే నీతోటి పంచంగా క్షణమైనా నువ్వు లేని చోటంతా విషమల్లే ఉంటుంది నా వెంట. నా గుండె సవ్వళ్ళనే వింటే నీ పేరే ఉంటుందమ్మా. ఓ వెండి వెన్నెల్లా ఈ ఇంట నీ నవ్వులుండాలమ్మా. ఓ నీ ముద్దు మోమింకా నా ముందు ఉంటేనే చాలింకా కోరేది లేదమ్మా. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గని నా కంటి బాబలాగా చూసుకోనా. నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని నా గుండె కూటిలోన దాచుకోనా. నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మ, నీ పరుపులో ఉన్నాయమ్మ. నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాడే ఆ బ్రహ్మ. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. అక్క లాయర్ కన్నా జడ్జ్ గానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది. కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువర్ ఆనర్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ.
ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి పనిన కుట్ర మాత్రమే ఇది. ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. యువర్ ఆనర్, దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లు ఎక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు 4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. The court is adjourned. కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాకాయో సిసింద్రియో అనుకున్నాం. లక్ష్మీ బాంబు. జాగ్రత్తగా చెమటలు పట్టించేస్తుంది సార్. హలో హలో, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఏంటి స్పెషల్? చేపల పులుసు మేడం. తినండి తినండి. మీ అందరికీ ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఇక మీదట దొంగ సాక్ష్యాలని ఎంకరేజ్ చేయకూడదు, న్యాయంగానే వాదించాలి. ఏమిటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారండి? కోర్టుని కూరగాయల మార్కెట్లా తయారు చేశారు. స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే. మర్డర్ కేసుకో రేటు, దొమ్మి కేసుకో రేటు, రేప్ కేసుకో రేటు. చిచి, చెప్పుకుంటేనే సిగ్గుచేటు. సంపాదించుకుంది చాలు, ఇక అన్నీ మారాలి. అన్నీ మారతాయి. ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లేదు. ఎవడైనా కక్కుర్తిపడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల బోన్లో నిలబెడతా, శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా. ఇక నుంచి న్యాయం గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి.